పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ ఉందంటూ ఏడీఆర్ సంస్థ ఏదైతే డెమోక్రటిక్ రిఫార్మ్స్కి సంబంధించి చేసేటటువంటిది. సాధారణంగా వీళ్ళు ప్రతిసారి కూడా నేర చరితులు ఎంతమంది, ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళల్లో శిక్ష పడిన వాళ్ళు ఎంతమంది, అందులో రాజకీయపరమైన కేసులు ఏంటి, లేకపోతే హత్యా కేసులు ఏంటి, హత్యా ప్రయత్నాల కేసులు ఏంటి, శిక్ష పడ్డ వాళ్ళకు కూడా ఇచ్చారు, ఇవన్నీ లెక్కలు చెప్తుంటారు. వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా 49 లక్షల ఓట్లు తేడా ఉంది. పోలైనటువంటి ఓట్లని, అంటే ఇది ఎన్నికల సంఘం అఫీషియల్గా అప్లోడ్ చేసినటువంటి డేటానే ఏవైతే పోలైనటువంటి ఓట్లు ఎన్నున్నాయి అని చెప్పిందో, ఆ తర్వాత కౌంటింగ్ అయిపోయాక ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయి అని చెప్పి లెక్కిచ్చిందో ఇంక్లూడింగ్ నోటాతో సహా క్యాలిక్యులేట్ చేస్తే దేశవ్యాప్తంగా తేడా వచ్చింది అని చెప్పుకొస్తోంది. 538 నియోజకవర్గాల్లో పోలైనటువంటి ఓట్లతో పోల్చి చూస్తే లెక్కింపు సమయంలో నిర్ధారించిన ఓట్లకి భారీ వ్యత్యాసం ఉందంటూ దీనికి సంబంధించే సమాధానం అడుగుతున్నాం అన్నటువంటి పాయింట్. అయితే ఎన్నికల సంఘం స్పందించట్లేదు అన్న